హరే కృష్ణ. మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం, ఎక్కడైతే భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత ఉపదేశాన్ని చేశాడో అటువంటి స్థలాన్ని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. ఇది ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. మనం హర్యానాకి ఎలా చేరుకోవాలి? ఢిల్లీ నుంచి అయినా చండీగఢ్ నుంచి అయినా చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి ఒక 4 hours జర్నీ ఉంటుంది. కురుక్షేత్రం అనేటటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉంది. మనం రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ 6 kilometers దూరంలో ఉంటుంది. కురుక్షేత్రాన్ని చేరుకోగానే బస్ స్టాండ్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా మనకు ఆటోలు విపరీతంగా ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. ఒక 10 రూపాయలు ఇచ్చినట్లయితే బస్సు మీద మనకు తీసుకువెళ్ళి దించేస్తారు. ఆటోలో అయితే ఎక్కువ అడుగుతారు. మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి వృక్షమే అత్యంత పవిత్రమైనటువంటి వృక్షం. ఇది 5000 సంవత్సరాల నుంచి కూడా ఉందంట. ఎప్పుడైతే భగవంతుడు అయినటువంటి కృష్ణుడు మోహితుడైనటువంటి అర్జునుడికి గీతాసారాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని ఉపదేశించాడో, సర్వవేద సారమైనటువంటి ఉపనిషత్తులు సారమైనటువంటి ఈ భగవద్గీతని ఉపదేశించాడో అటువంటి స్థలమన్ని సాక్షిగా ఉంది ఇప్పుడు చూస్తున్నటువంటి వృక్షం. దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఇక్కడే కురుక్షేత్రం యుద్ధం జరిగిందని ఎలా మీరు చెప్పగలరు అంటే, మనకి సాక్షాత్తు శివుడి అవతారమైనటువంటి శంకరాచార్యులు ఈ ప్రదేశానికి వచ్చి ఆయన తపస్సు చేసి తెలుసుకున్నారంట. ఇదే సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి గీతోపదేశం చేసినటువంటి స్థలము అనేసి శంకరాచార్యులు కన్ఫర్మ్ చేసినారు. కాబట్టి ఈ ప్రదేశము కురుక్షేత్రం అని, కురుక్షేత్రంలో భగవంతుడైనటువంటి దేవుడైనటువంటి కృష్ణుడు గీతోపదేశం చేశారనేసి శంకరాచార్యులు కన్ఫర్మ్ చేసిందని అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టుపక్కల మంచిగా డెకరేషన్ చేశారు నీళ్ళతో. అక్కడ భగవద్గీత సంగ్రహాలయం కూడా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చూసినట్లయితే కృష్ణుడి యొక్క విశ్వరూపం చూపించినట్లు కూడా ఈ విధంగా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వృక్షమే అతి ప్రాచీనమైనటువంటి వృక్షం. చాలా బాగుంది. తప్పనిసరిగా మనము హిందువులం కాబట్టి, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి కంపల్సరిగా కురుక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహం కృష్ణుడు భగవద్గీత యొక్క 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని అర్జునుడు చూపిస్తారు. ఆ యొక్క ప్రతిమని అక్కడ ఏర్పాటు చేశారు. చాలా అందంగా ఉంటుంది. మనం భగవద్గీత చూసినట్లయితే మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. 700 శ్లోకాలు. ఇది మహాభారతం నుంచి తీసుకోబడినటువంటిది. ఇప్పుడు ఇందులో 700 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ఏంటి? ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట సంజయుడికి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామకా పాండవశైవ కిం కురువత సంజయ అనేసి. ఓ సంజయ, నా కుమారులు పాండురాజు కుమారులు ఇద్దరూ కూడా ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రమైనటువంటి ఆ యొక్క స్థలంలో గుమిగూడారు కదా, వాళ్ళు ఏం చేశారని అడిగారు. ఆ తర్వాత సంజయుడు చెప్తాడనమాట. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉన్నప్పుడు కూడాను వ్యాస భగవానుడి ద్వారా ఆయనకు ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తి వచ్చింది. అక్కడుండి కూడా కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి శక్తి కలవాడు సంజయుడు. ఈ విధంగా అంతిమ శ్లోకం సంజయుడితో ముగుస్తుంది. ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుంజయ తత్ర శ్రీ విజయోర్భూతిర్ ధ్రువనీతిర్మతిర్మమ అనేసి. ఎక్కడైతే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు, అతడి నిత్య దాసుడైనటువంటి సకుడైనటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటారో వీళ్ళిద్దరూ అక్కడ విజయము, నీతి, ధర్మం అన్నీ ఉంటాయనేసి సంజయుడు చెప్పాడు. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి కదా. కృష్ణుడు 571 శ్లోకాలు చెప్పారు. అర్జునుడు 84 శ్లోకాలు చెప్పాడు. సంజయుడు 41 శ్లోకాలు. ఇంకా ధృతరాష్ట్రుడు 1 శ్లోకం. ఈ మొత్తం కలిపి 700 శ్లోకాలు. ఈ భగవద్గీతలో చూసినట్లంటే 4 మాత్రమే మాట్లాడినట్టు ఉంటుంది. అందులో కృష్ణుడు అర్జునుడి యొక్క సంవాదం మాత్రం ఎక్కువ ఉంటుంది.
సంజయుడు అప్పుడప్పుడు కృష్ణుడు అర్జునుడు ఏం చెప్పారు అన్నట్టు 41 శ్లోకాలతో మనము ఈ భగవద్గీతలో ఉండడం చూడవచ్చు. చాలా బాగుంటుంది, అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, అవి చూసినట్లయితే మొదటి అధ్యాయం నుండి చెప్తాను వినండి. అర్జున విషాద యోగము, రెండోది సాంఖ్యయోగము, మూడోది కర్మయోగము, నాలుగోది జ్ఞాన కర్మ సన్యాస యోగము, ఐదోది కర్మ సన్యాస యోగము, ఆరోది ధ్యాన యోగము, ఏడోది జ్ఞాన విజ్ఞాన యోగము, ఎనిమిదోది అక్షర పరబ్రహ్మ యోగము, తొమ్మిదోది రాజవిద్య రాజగుహ్య యోగము, 10ఓది విభూతి యోగము, 11ఓది విశ్వరూప దర్శన యోగము, విశ్వరూప సందర్శన యోగము. అట్లా 12ఓది అయితే అత్యంత ఇంపార్టెంట్ అయినది భక్తి యోగము, 13ఓది క్షేత్రజ్ఞ విభూతి యోగము, 14ఓది గుణత్రయ విభాగ యోగము, 15ఓది పురుషోత్తమ యోగము, 16ఓది దైవీ సంపద్ విభాగ యోగము, 17ఓది శ్రద్ధత్రయ విభాగ యోగము, 18ఓది మోక్ష సన్యాస యోగము. ఈ విధంగా మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట భగవద్గీత. మన సనాతన ధర్మానికి ముఖ్య గ్రంథము భగవద్గీత అని. కాబట్టి మనం అందరం కూడా భగవద్గీత చదవాలి, మన జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ఈ ప్రదేశాన్ని జ్యోతిసర్ అని కూడా అంటారు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతని ఉపదేశించినటువంటి స్థలాన్ని జ్యోతిసర్ అంటారు. మనం రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుండి అయినా వెళ్ళేటప్పుడు జ్యోతిసర్ వెళ్ళాలి అనేసి అడగాలి. జ్యోతిసర్లో మనకు దించేస్తారు. జ్యోతి అంటే కాంతి అనేసి, ప్రకాశమైనటువంటి కాంతి అనేసి అర్థము. సర్ అంటే అత్యంత కోర్ అనేసి అర్థము, అంటే అన్నిటికీ మూలమైనటువంటి కేంద్ర భాగము అనేసి అర్థము. అంటే సర్వ వేదాలకి కేంద్ర బిందువు వంటిది, సర్వ ఉపనిషత్తులకి మూలస్థానం వంటిది, సారమైన వంటిది అయినటువంటి ఈ భగవద్గీతని ఆ ప్రదేశంలో ఉపదేశించాడు కాబట్టి జ్యోతిసర్ అని పేరుతో పిలువబడుతుంది. భగవంతుడి యొక్క అల్టిమేట్ ట్రూత్ అనే విధంగా ఇంగ్లీష్లో చెప్పుకుంటారు. దీనికి మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు అనేసి. అర్జునుడు తన ఎదురుగా ఉన్నటువంటి బంధువుల్ని, మిత్రుల్ని చూసి ఆశ్చర్యపోయాడు, నేనా వీళ్ళని చంపేదే అనేసి. తర్వాత భగవద్గీత ఉపదేశించగానే అసలు నువ్వెవరు, భగవంతుడు ఎవడు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, ఈ విధంగా కర్మ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, అన్ని రకాలైనటువంటి విషయాల్ని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. అదేవిధంగా అర్జునుడు కూడాను అనేకమైనటువంటి ప్రశ్నలు సంధించి కృష్ణుడి నుంచి జ్ఞానాన్ని పొందాడు. అంతేగాని గుడ్డిగా నమ్మింది ఏం లేదు. అప్పటికీ కృష్ణుడు అంటాడు లాస్ట్లో, నాయనా నేను చెప్పిందల్లా నీకు కరెక్ట్ అనిపిస్తేనే నువ్వు యుద్ధం చేయి, లేకపోతే మళ్ళీ చెప్పమంటే నేను ఇంకోసారి భగవద్గీత చెప్తాను. యథా ఇచ్ఛతే తథా కురు అని భగవంతుడు చెప్పాడు. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యు అనేసి. ఇతర గ్రంథాలు చూసినట్లయితే ఇలా చెయ్యు లేకపోతే నువ్వు నరకం అనేసి అంటారు. కానీ మన సనాతన ధర్మంలో అలా ఉండదు. ఫస్ట్ విను, తర్వాత కన్ఫర్మ్ చేసుకో, తర్వాత నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి. భగవద్గీత అంతటిది.